ఎట్టకేలకు 'దేవర పార్ట్ 1' రిలీజ్ అయింది. మరి ప్రేక్షకులు కూడా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ 6 ఇయర్స్ తర్వాత. 'కొరటాల శివ' కూడా ఒక ఫ్లాప్ తర్వాత వస్తున్నటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. మరి ఆయన ప్రేక్షకుల నాడి పట్టుకున్నారా? ప్రేక్షకులు కూడా అనుకున్నంత హ్యాపీగా ఉన్నారా? మీరు చూసారు కాబట్టి మీరు చెప్పండి మీ మాటల్లో. ఫస్ట్ అంటే ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత మొట్టమొదట కలిగే ఇంప్రెషన్ జనంలో, మనకు 'బాహుబలి' ఫస్ట్ పార్ట్ చూసి వచ్చినప్పుడు ఏం కలిగింది చెప్పండి మీకు? అంటే నెక్స్ట్ ఏం ఉండబోతుంది అని క్యూరియాసిటీ. లాస్ట్ షాట్ ఏంటి చెప్పండి అక్కడ? వెన్నుపోటు. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి. హ్మ్. సో అదే గుర్తుకొస్తుంది. ఓకే. సో అది మనకు 'బాహుబలి' అనే సినిమాలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే దాని మీదే సెకండ్ మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఒకదాని మించి ఒకటి హిట్ అయ్యాయి. సో ఈ సినిమా చూసినప్పుడు కూడా అటువంటి ఇంప్రెషనే కలుగుతుంది. సో నేను అది ఇప్పుడు ఏం జరుగుతుందని కనుక నేను చెప్తే స్పాయిలర్ అంటారు, కానీ ఇప్పటికే అవన్నీ కూడా బయటకు వచ్చేసాయి. సో ఏం జరిగింది, ఏంటి, క్లైమాక్స్ ఏమైంది అనేది బయటకు వచ్చేసింది, ఆల్రెడీ నడుస్తూ ఉంది. ఓవరాల్గా సినిమా చూసినప్పుడు, ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు అనేక ప్రశ్నలు ఇందులో మనకి మెదులుతాయి. అందులో ఫస్ట్ షాట్ ఏదైతే ఎలా ఓపెనింగ్ అనేది ఎత్తుగడ అంటాం. ఎత్తుగడ ఏ సీన్ నుంచి ఓపెన్ అయిందో దానికి రిలేటెడ్గా ఎప్పుడు కూడా క్లోజింగ్ కూడా ఉండాలి అని చెప్పేసి ఒక ప్రాథమిక సూత్రంగా చెప్తారు. ఇక్కడ ఆ సినిమాలో అది మిస్ అయింది. సో ఎత్తుగడ ఏదైతే ఉందో, ఎత్తుగడలో వచ్చే 2 క్యారెక్టర్ల పేర్లు దయా, యతి. సో వీళ్ళేంటి, ఆ దయా, యతి అనే వాళ్ళ పేర్లు మాత్రమే తెలుసు మనకి. ఎంటైర్ సినిమాలో వాళ్ళు ఎవరో కూడా మనకు చూపించాల. ఓకే. వరల్డ్ కప్ మ్యాచ్ వరల్డ్ కప్ క్రికెట్కి ఇండియా ఆతిథ్యం ఇవ్వబోతుంది నెక్స్ట్ మంత్. సో దానికి ఒక 3 ఇతర దేశాధినేతలు హాజరవుతున్నారు అతిథులుగా. దాన్ని దయా, యతి అనే అండర్ వరల్డ్ డాన్స్, సో స్మగ్లర్స్, వాళ్ళు టార్గెట్ చేశారు. సో ఒక టెర్రరైజ్ చేయబోతున్నారు అనేది అందినటువంటి సమాచారం. దీంతో ఎక్కడ ఉన్నారో వాళ్ళు, అందులో ప్రధానంగా యతి అనేవాడు తమ్ముడు, వాడు యాక్టివ్గా ఉంటాడు. వాడు ఎక్కడున్నాడు, వాడు కనిపించట్లేదు. సో వాడిని వెతకటం కోసం ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అయినటువంటి ఒక అతను బయలుదేరుతాడు. దేరినప్పుడు అక్కడ ఇతనికి దేవర ఉండే ప్రాంతానికి వెళ్తాడు ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా. ఆ క్యారెక్టర్ని అజయ్ చేశాడు ఈ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా. అక్కడ వాళ్ళకి సింగప్ప అనే అతను తారసపడతాడు. ఆ క్యారెక్టర్ ప్రకాష్ రాజు పోషించాడు. సో యతి ఎక్కడున్నాడు ఏంటి అంటే, అదేమో కాదు, ఇక్కడికి వచ్చావు కదా, ఇక్కడ భయం అంటే ఏంటో చూపించిన వాడు దేవర అని ఒకడు ఉన్నాడు, వాడి కథ చెప్పాలి మీకు అని దేవర కథ చెప్పడం మొదలు పెడతాడు సింగప్ప. ఓకే. సో అట్లా 4 ఊళ్ళు, అంటే ఒక కొండ, సముద్రము, ఆ సముద్రానికి ఆనుకొని ఉన్నటువంటి ఒక కొండ, ఆ కొండ మీద ఉన్నటువంటి 4 ఊళ్ళు. ఆ 4 ఊళ్ళకి కూడా ఒక సాంప్రదాయం ఉంటుంది. ప్రతి సంవత్సరము అక్కడ ఆయుధ పూజ జరుగుతుంది. అక్కడ ఎవడైతే ఆయుధ పోటీలు, దానికి సమరం అని పేరు పెట్టారు, నెగ్గారో, ఏ ఊరు వాడు నెగ్గితే ఆ ఊళ్ళో ఆ సంవత్సరం పాటు ఆ ఆయుధాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఆ ఊరు సుభిక్షంగా ఉంటుంది అనేది వాళ్ళ నమ్మకం. అలా దేవర మనకి పరిచయం అవుతాడు, దేవర పాత్ర. సో వాళ్ళందరినీ కూడా, ఈవెన్ భైరా, తనకు ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి భైరాని కూడా ఓడించి, అంటే ప్రతి సంవత్సరం కూడా దేవరని గెలిచి తమ ఊరికి ఆయుధాలు తీసుకెళ్లాలని చాలామంది తప్పిస్తూ ఉంటారు, మిగతా 3 వాళ్ళు. ఎవరి వల్ల కాదు, కొన్ని సంవత్సరాలుగా దేవరే అక్కడ గెలుస్తుంటాడు. సో భైరా ప్రయత్నం చేసి భైరా కూడా ఓడిపోతాడు. భైరా అంటే సైఫ్ అలీ ఖాన్ ఆ క్యారెక్టర్. బట్ కానీ వీళ్ళందరూ కూడా మళ్ళీ కలిసికట్టుగానే పనులన్నీ చేస్తూ ఉంటారు. ఊళ్ళు వేరైనప్పటికీ కూడా అందరూ కలిసే చేస్తారు. సో అందులో తెలియకుండా దేవర ఒక అంటే అక్రమ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సముద్ర మార్గాన వస్తూ ఉన్నాయి. అందులో ఉన్న అక్రమ ఆయుధాలని తెలియదు. డబ్బు కోసం వీళ్ళందరూ కూడా ఆ పనులు వాళ్ళే, అంటే వీళ్ళకి ఒక మురుగన్ అనే ఒక అతను వీళ్ళకి పని అప్పచెప్తాడు. ఆ క్యారెక్టర్ మురళీశ్వరం పోషించాడు. వీళ్ళు వెళ్ళి సో వాళ్ళకి కావాల్సినటువంటి సరుకు ఇచ్చేసి కంటైనర్లో వచ్చే వాటిని వచ్చి ఇతనికి అప్పచెప్తారు.
సో దేవరికి తెలుస్తుంది దాంట్లో అక్రమ ఆయుధాలు ఉన్నాయని, అక్కడ నేవీ వాళ్ళ వల్ల తెలుస్తుంది, నేవీ ఫోర్స్ వల్ల తెలుస్తుంది, కస్టమ్స్ వాళ్ళ వల్ల. సో ఆ తర్వాత రియలైజ్ అయినటువంటి దేవర దాన్ని అడ్డుకోవాలని చూస్తాడు. దాంతో దేవర భైర వేరుపడిపోతారు. సో ఒకనొక టైంలో వీళ్ళందరూ కూడా ఫైట్ చేయాల్సి వచ్చినప్పుడు దేవర మాయమైపోతాడు. ఏమైపోయాడు? 12 సంవత్సరాలుగా దేవర కనిపించకుండా పోయాడు. దేవర కొడుకైనటువంటి వర, కానీ ఈ 12 సంవత్సరాలు కూడా సముద్రం మీద వెళ్ళి ఆ అక్రమ ఆయుధాన్ని పట్టి తేవడానికి భైరాతో సహా అందరూ భయపడతారు. ఎందుకంటే దేవర వస్తాడు, అందరిని చంపేస్తాడు ఒకళ్ళ ఆ పని చేస్తే అనే ఒక భయం అనేది నెలకొంటుంది. ఎందుకు నెలకొంటుంది ఆ భయం? దేవరే కనిపించడు, కానీ సముద్రాన్ని రక్షిస్తున్నాడు దేవర, ఎవరన్నా చెడ్డ పని చేస్తే ఆపుతున్నాడు అని దేవర అనే ఒక భయం క్రియేట్ అయ్యి మొత్తం అందరూ ఆగిపోతారు. ఓకే. అతని కొడుకు అయినటువంటి వరద మరి దాన్ని తండ్రి చూస్తేనేమో అంత ధైర్య సాహసాలు కలిగిన వాడు, మొత్తం అందరినీ కూడా రక్షించగలిగిన వాడు, ప్రొటెక్టరు. కొడుకు చూస్తేమో పిరికివాడు, భయస్తుడు. సో ఏంటి, ఎందుకు వరద పిరికివాడైపోయాడు? ఇది డ్రామా, నెక్స్ట్ అంతా జరిగే డ్రామా. చివరికి ఏమవుతుంది, అసలు దేవర ఉన్నాడా లేడా? దేవర ఉన్నాడనేది ఒక భ్రమ మాత్రమేనా? మరి దేవర లేకపోయినప్పటికీ కూడా దేవర ఉన్నట్లుగా ఎవరు చేస్తున్నారు ఆ పనులన్నీ కూడా? అతనిలాగా ఎవరు అడ్డుకుంటున్నారు అనేది మిగతా డ్రామా. సో దీన్ని కొంచెం అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా దేవర యొక్క ఆ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో, ఆ వ్యక్తిత్వం ఏదైతే ఉందో, అతని ధైర్య సాహసాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో బాగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి కొరటాల శివ. వేరే సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి అంటే దేవర మాయమైపోయిన తర్వాత, ఫస్ట్ హాఫ్తో దేవర మాయమైపోతాడు, తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్ ఎక్కడో ఒకచోట ప్రత్యక్షం అవుతాడు. కానీ ఈ మధ్య జరిగే వరదతోటి జరిపే ఏదైతే ఆ డ్రామా ఉందో అది కొంచెం డౌన్ అయిపోయింది. సో స్క్రీన్ ప్లే పరంగా కొన్ని తప్పులు మనకి కనిపిస్తాయి. సో వేరే మనకి ఏ ఎత్తుగడతైతే మనకి దయా యతి అనే ఏ క్యారెక్టర్లను అయితే ప్రేక్షకుల్లో అమ్మో వాళ్ళు 100 డాన్స్ వాళ్ళు ఏం చేస్తారు మరి అనేది ఉంది కదా, అది అసలు ఆ క్యారెక్టర్లే మళ్ళీ ఎక్కడ కూడా కనిపించవు. ఈ క్రికెట్ మ్యాచ్కి సంబంధించి వరల్డ్ కప్ని కూడా మర్చిపోయాడు. సో ఓన్లీ ఈ సెంగప్ప అతనికి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఈ కథ చెప్పడంతోనే క్లోజ్ చేశాడు. సో తర్వాత అది మనం ఊహించుకోవాలి పార్ట్ టూలో. సో ఇలా దీని మొదట ఎత్తుగడ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా ఆ పాత్రల్ని ఎక్కడో చోట కనుక పరిచయం చేసి ఉన్నట్లయితే క్యూరియాసిటీ లెవెల్స్ ఇంకా పెరిగి ఉండేవి. యతి అనేవాడు ఎవడు, దయా అనేవాడు ఎవడు అనేది కనుక రివీల్ చేసినట్లయితే ఇంకొంచెం మనకి కనీసం క్లైమాక్స్లో అయినా సరే రివీల్ చేసినట్లయితే ఆ క్యూరియాసిటీ లెవెల్స్ మరింతగా పెరిగి ఉండేవి. ఓకే, అక్కడ డైరెక్టర్ తప్పడడుగు వేశాడని నేను అనుకుంటున్నాను. సో వేరే పర్ఫార్మెన్స్ పరంగా సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోసాడు సింగిల్ హ్యాండెడ్లీ జూనియర్ ఎన్టీఆర్. సో దేవరగా అతను ప్రదర్శించినటువంటి అభినయం ఏదైతే ఉందో, హావభావాలు ఏవైతే ఉన్నాయో ఈ టాప్ నాచ్ అనే చెప్పాలి. సో చాలా బ్రహ్మాండంగా, అంటే ఇప్పుడు దాకా జూనియర్ ఎన్టీఆర్ చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తు అయితే దేవరగా, ఎందుకంటే ఒక తండ్రిగా, ఒక పిల్లాడి తండ్రిగా, ఒక టీనేజ్లోకి వస్తున్నటువంటి ఒక పిల్లాడి తండ్రిగా, ఒక మెచ్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తిగా అతను చేసినటువంటి ఆ పర్ఫార్మెన్స్ సూపర్ అని చెప్పాలి. భైరాగా సైఫ్ అలీ ఖాన్ అతను కూడా ఆ క్యారెక్టర్కి పూర్తి న్యాయం చేశాడు. సో మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే శ్రీకాంత్ ఒక ఊరి పెద్ద, ఈ 4 ఊళ్ళను కదా ఒక ఊరి పెద్దగా అతను, అట్లాగే భార్యగా ఒక అమ్మాయి, మరాఠీ అమ్మాయి, దేవర భార్యగా శృతి మరాఠే. సో ఆమె అంటే ఒక అన్నోన్ ఫేస్ మనకి, సో ఆ పాత్రకి న్యాయం చేసింది. జాన్వీ కపూర్దే కొంచెం మనకి డిసప్పాయింట్మెంట్ అని చెప్పాలా. సో అంతటి అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు శ్రీదేవి కూతుర్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, బట్ ఆ క్యారెక్టర్కి మరి కొంచెం స్కోప్ లేదంటారా? తక్కువ, అంటే అభినయానికి స్కోప్ లేదు, బట్ ఆమె క్యారెక్టరైజేషన్ కూడా పెద్దగా నచ్చదు మనకి. సో అలాంటి, అంటే మాకు మంచి క్యారెక్టర్తో ఆమె పరిచయం అయితే బాగుండేది అనిపిస్తుంది, బట్ ఆమెకి ఆ స్కోప్ లేదు ఈ సినిమాలో.
సార్ ఓవరాల్గా చెప్పండి, ఇప్పుడు ఆఫ్టర్ 6 years తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక ఫుల్ మీల్స్ దొరికింది అనొచ్చా ఈ పార్ట్ 1తో? ఫుల్ మీల్స్ అని నేను చెప్పలేను, ఒక పార్షియల్ మీల్సే దొరికింది, అంటే పాక్షికంగానే వాళ్ళకి భోజనం దొరికింది. సో ఫుల్ మీల్స్ షడ్రుచులు దొరకల వాళ్ళకి. ఆ షడ్రుచుల్లో ఏదో ఒక రుచి మిస్ అయిన ఫీలింగ్, ఒక ఎమోషన్ మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది బయటకు వచ్చేటప్పుడు. బట్ టెక్నికల్గా ఎక్సలెంట్ అని చెప్పాలి. రత్నవేలు సినిమాటోగ్రఫీ కానివ్వండి, సినిమా మొత్తానికి ప్రాణం ఎవరు చెప్పాలంటే పర్ఫార్మెన్స్ పరంగా అతనైతే జూనియర్ ఎన్టీఆర్ అయితే టెక్నికల్గా ఈ సినిమాని ఇంకో లెవెల్కి నింపింది మాత్రం తన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అనిరుద్ధ్ రవిచందర్. సో అద్భుతమైనటువంటి, అంటే అతని బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా సీన్లని గొప్పగా ఎలివేట్ చేసినాయి. సో అండర్ వాటర్ సీక్వెన్స్లో ఆ ఫైట్స్ తీసిన విధానం కానివ్వండి, సో ఆ యాక్షన్ కంపోజ్ చేసిన వాళ్ళని కూడా మనం మెచ్చుకొని తీరాలి. శ్రీకర్ ప్రసాద్ గారు సీనియర్ మోస్ట్ ఎడిటర్, నేషనల్ అవార్డు గ్రహీత. సో ఆయన సెకండ్ హాఫ్ వీక్ అయిందనే విషయాన్ని ఆయన గ్రహించుకొని ఇంకా అత క్రిస్ప్గా సినిమాని చేసినట్లయితే, ఎడిటింగ్ చేసినట్లయితే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. ఓవరాల్గా అయితే నేను ఈ సినిమాకి ఇచ్చే, అంటే అవుట్ ఆఫ్ 5కి 2.5 to 3, అంటే ఇక 3 అని చెప్పలేను, అట్లా 2.5 అట్లానే 2.75 అని ఇవ్వటం నాకు ఇష్టం ఉండదు. బట్ ఆ మధ్య అనుకోవాలి, 2.5 to 3 అనేది చెప్తాను నేను. సో పార్ట్ 1 రిలీజ్ అయింది. సో ప్రేక్షకులను అయితే సార్ చెప్పినట్టు ఒక పార్సల్ మీల్తో అయితే సరిపెట్టారని చెప్పొచ్చు. మరి పార్ట్ 2తో కంపల్సరీ ఫుల్ మీల్స్ దొరుకుతుందని మనం కోరుకుందాం. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.